ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటి వస్తే సరిపోదు, ప్రత్యేక ప్యాకేజ్ కూడా కావాల్సిందే అని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఆగస్టు 25న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇన్నాళ్లు జనం మధ్యకు రావడానికి ఇబ్బంది పడిన నేతలు ఇప్పుడు టీడీపీని విమర్శించడం తగదంటూ కాంగ్రెస్ నేతలను పరోక్షంగా విమర్శించారు. అప్రజాస్వామిక పద్ధతిలో రాష్ట్రాన్ని చీల్చిన వారికి ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు లేదని పరకాల ప్రభాకర్ స్పష్టం చేస్తున్న పరకాలతో మా ప్రతినిధి సౌరి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ గౌరవ సలహాదారుడు పరకాల ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది పెద్ద ఒక టాపిక్ బాగా నడుస్తూ ఉంది, అదొక సెంటిమెంట్గా నడుస్తూ ఉంది, ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నెలాఖరు లోపల ఒక స్వీట్ న్యూస్ వింటామని చెప్పేసి కొన్ని లీకులు వస్తున్నాయి. అది ఎటువంటి స్వీట్ న్యూస్ అయి ఉండొచ్చు అని ఏమన్నా మీ దగ్గర ఉన్న సమాచారం వస్తుంది? అంటే ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ. ఆవేళ ప్రధానమంత్రి గారు రాజ్యసభలో రాష్ట్ర విభజనకి ప్రవేశపెట్టినటువంటి బిల్లు దాని మీద చర్చ జరిగిన తర్వాత ఆవేళ ఉన్నటువంటి సభ్యులు చాలామంది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేస్తే ఒక ప్రకటన రూపేణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అనేటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఇచ్చి తీరాలి అది. ఎందుకంటే ఇది చట్టంలో లేదు అనేటటువంటి వంక చూపించడానికి ఆస్కారం లేదు. చట్టంలో ఎందుకు లేదు అని అంటే ఆవేళ రాజ్యసభలో జరిగినటువంటి చర్చలో ఇది మళ్ళీ చట్టంలో పెట్టాలి అని అంటే మళ్ళీ లోక్సభకు వెళ్ళాలి, మళ్ళీ లోక్సభకు వెళ్ళాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది దానికి. అంచేత మేము ఒక ప్రకటన ద్వారా మీరు గనక చెప్తే దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది, అంచేత ప్రకటన చేస్తామని ఆవేళ చాలా స్పష్టంగా చెప్పారు. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటుంది, లేకుంటే ప్యాకేజ్ ఇస్తామంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కంపల్సరీ మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ కాంట్రిబ్యూట్ పొజిషన్లో ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ప్రత్యేక ప్యాకేజీ కింద ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అడిగే అవకాశం ఉంటుందంటారా? అసలు దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తుందా? మాకు ప్రత్యేక హోదా కావాలి, కానీ ప్రత్యేక హోదా మాత్రమే సరిపోదు. ప్రత్యేక హోదాతో పాటు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తూ ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజ్ కూడా ఇవ్వాలని అంటున్నాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఒకటే కాదు, ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుఖశాంతులతోటి అభివృద్ధి చెందాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ప్యాకేజీని, అదేవిధంగా ప్రత్యేక హోదాను కూడా ప్రకటించి తీరాలి. లేకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని కూడా చెప్తున్నారు.